ఈవినింగ్ వెళ్తే ఈవినింగ్ అట్లా వెళ్దామా, తర్వాత డిన్నర్ ప్లాన్ చేద్దాం. ఫ్రీ అంటే అబ్బా ఇఫ్ యూ హ్యావ్ టైం. చూడాలి తరుణ్ కి తెలియకుండా తరుణ్ కి తెలిసి ప్రాబ్లం అవుతుందంట. సత్యం ఆగురా ఈమె అయిపోయింది నా చేతిలో. ఏడుంది ఈమె? ఇదేంది నువ్వు మళ్ళా తమాషాలు చేయాలి. ఇగో అందుకే నా అకౌంట్ లోకి వెళ్ళి ఏం చేసింది తెలుసా, పాస్వర్డ్ కూడా చేంజ్ చేసింది నా. నేను అసలు చాటింగ్ చేయలేదు. నేను చెయ్యలే మదర్ ప్రామ్. నేను అన్నవరం చేసి చెప్పారు అన్నాడు. సీరియస్ అవుతుంది నిజం. నేను చేయలేదు. అరే నువ్వు ఇంత మంచి చేసినాక మళ్ళీ అలా మీద ఎట్లా అంటావు నాకు అర్థం కాదు. అరే ఇంత చేసి అంటున్నాం ఎట్లా నమ్ముతాను నేను. అదేది ఒరిజినల్ అకౌంట్ కనబడతలే. మళ్ళీ నాకు నిజంగా చెప్తున్నా కదా, వేస్ట్ నువ్వు వేస్ట్. పరేషాన్ బాబు 07. ఈరోజు వీడియో చేసి ఏంటంటే అంటే మాకు అంటే మేమందరం మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం కదా, అంటే మేము కొట్టుకొని. కాకపోతే మమ్మల్ని ఎవరు ఎంటర్టైన్ చేస్తారంటే హారిక పండు అనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటే మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఇప్పుడైతే ఏం లేదు, హారిక ఫోన్ తీసుకొని ఏం చేసిన అంటే నా ఫేక్ అకౌంట్ ఉండే ఒకటి, దాన్ని నేమ్ చేంజ్ చేసి ఒక బాయ్ నేమ్ పెట్టుకొని నా పండు నాకు మొగంతో మాట్లాడుతున్నా నాకు ఇదేనా నరుకుతాడు పండు. ఒక పుల్ల పెట్టేసేరా. ఎందుకు పుల్లలు ఒక పుల్ల రెడీ అయింది కదా, ఆ పుల్ల అయితే ఇక్కడికి పండుగ కావాలంటే వీడియో ప్రూఫ్ కూడా చూపిస్తుంది. పుల్ల పెట్టినట్టు అరే అదంతా కాదు, ఇది ఎవరి ఫోన్? అకౌంట్ ఎవరిది? పేరు చదువు. ఇక్కడ ఏందనే ఇది చూపిస్తా. ఫస్ట్ ఇమ్మినే వారికలే ఇగో నేను అన్నకు చూపిస్తామని చెప్పి వీడియో కూడా పెడుతున్నా, యూట్యూబ్ లో పెట్టిన కాదు. కిరణ్ చూడు. హలో హలో ఎక్కడ ఉన్నావు హారిక అంటే ఇంట్లో ఉన్నా. మళ్ళీ తరుణ్ కి తెలిస్తే ప్రాబ్లం కదా, దానికి ఏం ప్రాబ్లం తెలుసు కదా, వాడు బాధపడతాడు మొత్తం. ఉన్న చెప్పే మనం పుల్లలు పెట్టినట్టు మాకేం సంబంధం లేదు. తెలుసు కదా వాడితో ప్రాబ్లం. అరే ఆగు, ఏముందో తెలియాలి కదా. అలా హార్ట్ అన్న మొత్తం. బయటికి వెళ్దామంటే వెళ్దాం. ఎక్కడికి వెళ్దాము? ట్యాంక్ బండ్ గింగ్ బండ్ అంటుంది. ఐస్ క్రీమ్ అంట. ఐస్ క్రీమ్ తరుణ్ కి తెలిస్తే ఈ స్టిక్కర్లే ఉంది కథ. ఫోన్ ఇందాక నాకు ఇచ్చిపోయింది. ఇట్లా ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ నాకు తెలిసిన మెసేజ్ చేసి ఉంటారు. ఏంద్రా ఇది బండి మీద పోతా అంటే ట్యాంక్ బండ్ పోతా అంటే ఐస్ క్రీమ్ తినడానికి పోతారంట. ఏడుంది డిన్నర్ ప్లాన్. ఈవినింగ్ వెళ్తే ఈవినింగ్ అట్లా వెళ్దామా, తర్వాత డిన్నర్ ప్లాన్ చేద్దాం. ఫ్రీ అంటే అబ్బా ఇఫ్ యూ హ్యావ్ టైం. చూడాలి తరుణ్ కి తెలియకుండా తరుణ్ కి తెలిసి ప్రాబ్లం అవుతుందంట. సత్యం ఆగురా ఈమె అయిపోయింది నా చేతిలో. ఏడుంది ఈమె? నేనేమంటున్నా నువ్వు కంటే
ఇంటికి వెళ్ళి బెస్ట్. ఎవరికి నువ్వు ఆమె ఇక్కడికి వచ్చి నాకు పట్ట కొడతాను పుల్ల చెప్తున్నా. మీరు అందరూ గలీజ్ అయిపోతుంది. వద్దు అరే వద్దా పెడతాను మళ్ళీ రేపు ఇంకోటి పెడతాను. సంప కాదు నేను ఇది ఏంది అంతా. అరే ఒక ముందే ఒక ఫ్రెండ్ అసలు ఆమె పెట్టదు ఇది అంతే ఏంది మరి ఎందుకు చేయాలా? పిండారుడుకుని తినే చండారుడా, ఇస్తరాకులు కడుక్కొని దాచుకునే ఇతం తక్కువ ఎదవా. డిఫెన్స్ కాదు, ఇట్లా నాకు నచ్చారు ఇట్లాంటి ఆడలు ముందే చెప్తున్నా. నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? 5 minutes later. కాదన్నా ఇప్పుడు ఇట్లా పెట్టింది బాగా అనిపించదా? ఏడుకోతున్నావు రేపు నాకు నా చేయలే పెట్టలే. ఏడిపోతున్నావు మళ్ళా ఏడిపోతలే మేము పోతున్నాం అందరం పోతున్నాం కలిసి పోతున్నాం. ఏడుకోసం ఆల్రెడీ పోతున్నావు మళ్ళీ మాతో వచ్చేది నువ్వు. ఐస్ క్రీమ్ తింటాం మేము. ఐస్ క్రీమ్ ఆమె నేను కూడా వస్తాను ఎందుకంటుంది వేరేతో పోయే ప్లాన్ ఉంది కాబట్టి అంటుంది. అవును మేమేదో మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో నీ ఎంట్రీ ఎందుకు? నేను కూడా వస్తా ఎప్పుడు మేము అందరం కలిసి పోతున్నాము. నువ్వు వస్తావా రావా? నువ్వు రాకాలిక వేరే పోదాం. ఫస్ట్ హిమాయత్ నగర్ కన్నా పోదాం. మెడికల్ పోయి ట్యాంక్ బండ్ పోవాలంటుంది తెలుసా? ట్యాంక్ బండ్ లో ఆల్రెడీ వాడు కిరణ్ తో వస్తుంది కదా అట్లా అని చెప్పి ఫస్ట్ కిరణ్ నువ్వు కొత్త కొత్త మాట్లాడుతున్నావు. అన్ని చూసినా మాటలు కాదమ్మా. ఇక్కడ చూడు అమ్మ మానటి లైవ్ ప్రూఫ్స్ దొరికిపోయినాయి ఆయనకి. అందుకే ట్యాంక్ బండ్ వద్దంటుంది. పోతా అంటున్నామే. ట్యాంక్ బండ్ పోతా చార్మినార్ వద్దంటున్నామే. ఎందుకు గెలికినా ఫస్ట్ మెసేజ్ పెట్టి వెళ్ళవని నైట్ 12:23 ఎవరు అకౌంట్ కాదు. గైస్ ఒక్క నిమిషం 123 ఫాలోవర్స్ ఆమె స్టార్టింగ్ లో నీదే. ఇదేంది నువ్వు మళ్ళా తమాషాలు చేయాలి. ఇగో అందుకే నా అకౌంట్ లోకి వెళ్ళి ఏం చేసింది తెలుసా? పాస్వర్డ్ కూడా చేంజ్ చేసింది. నా చేసింది ఎందుకని అనుకున్నా. నా ఫోన్ లో కూడా అన్నీ ఉంది. ఎందుకు చెప్పలేము మళ్ళీ ఏడ చెప్పినావు? రాంగ్ ఓటీపీలు చెప్పింది. ఏమంటా టైమింగ్ అయిపోయింది, నువ్వు టైం లేని టైంకి ఓటీపీ కొడుతున్నావు, వస్తలేదు, లేట్ వస్తుంది అంటుంది. అట్లెట్లా వస్తుంది? అదే అదే ఇప్పుడు అయిపోతుంది. ఎట్లా ఇక్కడ ఉన్నా కానీ పెడితే ఇంట్లో ఉన్నా అంటే మళ్ళీ తరుణ్ కి తెలిసే ప్రాబ్లం కదా అంటే డైరెక్ట్ నాకు తెలిసే ప్రాబ్లం అంటే దేనికి ప్రాబ్లం అని పెట్టి నేను అసలు చాటింగ్ బయట కాదు ఇక్కడ బయట కాదు అది ఇక్కడదే. ఎంత గలీజ్ ఇంత గలీజ్ ఉండదు. రేపు ఏంటి ప్లాన్స్ అంటే ఏం లేదు. బయటికి వెళ్దామంటే ఎక్కడికి వెళ్దామంటే నీకు ఓకే అయితేనే ట్యాంక్ బండ్ కి పోదాం. నేను చెయ్యలే. ట్యాంక్ బండ్ కి పోదాం ఐస్ క్రీమ్ తినడానికి. మళ్ళీ పిచ్చోనా అరికా నీకు చెప్పేది అర్థమైతలేదా? మరి నువ్వు చేసింది నాకేం అనిపించదా? నేను చేసేది అట్టుకుంటావా? ఇదేంది ఇగో వీళ్ళందరూ రుజువు కదా, మనుషులు కాదా వీళ్ళు? ఇదిగో ఇది ఎవరిది చెప్పే అకౌంట్, ఎవరిది చాటింగ్? ఇది నువ్వే చాటింగ్ చేస్తావు ఇట్లా, నువ్వే చాటింగ్ చేస్తావు ఇట్లా, ఎవరు చెయ్యరు. చాటింగ్ అట్లా ఉండదు అన్నా. మీరు అందరు సపోర్ట్ చేస్తారు కదా మీకు ఉట్టి టైంలో. ఇప్పుడు చెప్పమని చెప్పు, నోట్లకి మాట్లాడతలేదు కదా. ఇవి దిల్లులు, ఇవి ఆటలు, ఇవి ఏంది ఇవంతా? ఇట్లా కప్పుకున్నాడు కప్పుకున్నాడు. సిగ్గుపడుతున్నావా? సిగ్గుపడుతున్నావా? అరే చెయ్యకపోతే ఎందుకు వస్తుంది చాటింగ్? అంత ఎందుకు వస్తుంది? అంత మనుషులు కదా వీళ్ళు. నీ పక్కన కూడా నేను చెయ్యలే. మదర్ ప్రాబ్లం ఇదేంది? ఈమె చేయలేదా? ఈమె అకౌంట్ కదా ఇది? చెప్పు మళ్ళీ ఆమెకి. అన్నవరం చేసి చెప్పారు అన్నాడు. సీరియస్ అవుతుంది. నిజం నేను చేయలేదు. అరే నువ్వు ఇంత మంచి చేసినాక మళ్ళీ అలా మీద ఎట్లా అంటావు? నాకు అర్థం కాదు.
అయినా గట్టిగా అంటది మాట్లాడు. అరే ఇంత అంటుందా ఎట్లా నమ్ముతాను అదేదో ఒరిజినల్ అకౌంట్ కనబడతలే. ఒరిజినల్ అకౌంట్ మళ్ళీ అట్లా ఇంకా ఫేక్ ఐడీలు ఎన్ని పెట్టి క్లియర్ చేసుకుని ఆడుకుంటున్నావు ఇంకా మనుషులతో. చెప్పు. కిరణ్ అంట మళ్ళా కిరణ్ కార్లో పోదామంట. మళ్ళీ నాకు నిజంగా చెప్తున్నా కదా వేస్ట్ నువ్వు వేస్ట్. చెప్పు. చెయ్యలే నేను చెయ్యలే అంటే చెయ్యలే ఇప్పుడు నీ ముందు వచ్చింది మెసేజ్. చెయ్యలే అసలు నువ్వు ఎందుకు ఇస్తున్నావు? నేను చాట్ చేసి నువ్వు ఫోన్ ఎందుకు ముట్టుకొని ఇస్తాను మరి తీసుకోమని అసలు సంబంధం మరి ఎందుకు ఎందుకు ముట్టుకుంటావు ఎందుకన్నావు? మెసేజ్ పెట్టడానికి ఎందుకు ఇస్తారు? ఎవ్వడో కూడా తెలియదు దొంగ సచ్చినోడు. ఎవరో తెలియనప్పుడు ఇదంతా చాటింగ్ ఓవర్ చేసిరమ్మా కన్నా. ఇదేంది దిల్లులు కాల్ అంటే ఓకే. కోపం కానీ ప్లీజ్ నిజంగా నాకు అయితేలే నీ వల్ల చెప్పేసి సంబంధం లేదంటే నమ్మనప్పుడు నాకు అవసరం లే. ఏం మాట నమ్మనప్పుడు ఉంది నమ్మకం కాదు ఇక్కడ. సరే ఒక మాట ఒక మాట చాటింగ్ గురించి ఒకరు వచ్చి చెప్పిరు. అరే నీ ఫోన్ ఇది ఎవరిది? నీ ఫోన్ వచ్చి చెప్పిరు. లేదు ఫోన్ ఎవరిది? ఫోన్ నాదే కానీ చాటింగ్ నాది కాదు. అరికా ఫోన్ నీదే అకౌంట్ నీదే అన్ని నీదే. మెసేజ్ వస్తుంటాయి హలో బేబీ అంట. నేను చెయ్యలే అది కూడా చెయ్యలే సంబంధం లేదు. అడుకోవాలంటే ఎవరు నువ్వు అని. నువ్వు చెప్పినాక నీకు తెలిసిపోతావు నువ్వు మళ్ళీ నేను చాట్ చేసి నువ్వు చాట్ చేసే సంబంధం ఉండదా? అంటే డిఫరెన్స్ ఉంటది కదా. షార్ట్ కట్ పెడుతున్నా నువ్వు చేసినావు నాకు తెలుసు. ఫోన్ మళ్ళీ కొట్టేస్తా అన్న చూడ నాకు ముంగల్ని మెసేజ్ వస్తున్నాయా కదా చూడు. నువ్వే చూడు ఇక వస్తాను ఎప్పుడు అప్పుడే మర్చిపోయినావు అంటావు. ఫోన్లు అంటే నువ్వు టైం కి కలుస్తున్నావు అసలుకి ఏంది కథ చెప్పి నిజంగా తీసుకొని పోతా. నేను ఎంబర్ రాను నీ అవసరం లేదు నువ్వు నీతోనే వద్దు నాకని. నేను పెట్టినా ఎవరు నువ్వు అని పెట్టినా మన రిప్లై వస్తలేదు. ఆల్రెడీ కాల్ చేసిండు కట్ చేసిండు. నేను మాట్లాడినా కూడా నా వాయిస్ తినేసి కట్ చేసేసాడు మళ్ళాడు. మళ్ళీ చేసి మళ్ళీ నీ అకౌంట్ లో ఎవరి దగ్గర ఉండదు అకౌంట్. ఆమె వేసింది ఆమె ఎవరి అకౌంట్ ఎవరికి ఇవ్వదు. నా దగ్గరికి వెళ్ళి పాస్వర్డ్ చేంజ్ చేస్తే అది ఆటోమేటిక్ చేంజ్ అవుతారు నాకు అని అన్నది. ఓటీపీ చెప్పమంటే చెప్తానే చెప్తలేదు. ఓటీపీ చెప్పేసి అయిపోతుండే మీద నేను అనుకోలేదు. అరే ఓటీపీ చెప్తే అయిపోతుండే చేసినంత నేర్చుకుంటా మాట్లాడితే ఇలా పద్ధతి నడవదు. అర్థమైందా? అదే మళ్ళీ నువ్వు చెయ్యాలన్నా గుర్తు ఇప్పుడు ఫోన్ వాళ్ళ కొట్టేస్తా. మళ్ళీ అరే నువ్వు ఇంత చేసి మాట్లాడుతున్నా మాట్లాడు. చెప్పు ఆయన ఎవరు నాకు చెప్పు. ఆయన ఫోన్ మాట్లాడిపి ఇప్పుడు లైన్ లైన్ ఉంటా మాట్లాడిపి. నువ్వు ట్యాంక్ బండ్ పోతావు అన్ని అయితే మేము అన్ని చూడాలా చూడాలి. ఇగో అరికా నువ్వు మెల్లనేది చేసినావు తప్పు. నువ్వు ఎంత ఓపెన్ చేసిన ఏం చేస్తావు ఏం చేస్తావు ఫోన్ చేయకు. నా వాయిస్ నేను ఎందుకు వినిపిస్తా అట్లా చేసేదాన్ని అయితే ఉన్నప్పుడు ఎందుమే అయితే నీ టైమింగ్ చెప్తా కదా అన్న. ఈ టైం వరకు మెసేజ్ చేస్తాను. ఈ టైం ఎందుకు వస్తుంది మెసేజ్? గో నేను 8 తర్వాత మెసేజ్ చేయమంటాను. అట్లా ఎవరన్నా ఉంటే చీట్ చేసేదంటే ఇప్పుడు ఏమన్నా అరే నైనా 8 తర్వాత కన్ఫ్యూజ్ చేస్తున్నావు నువ్వు. నన్ను చెప్తున్నా నేను చెప్తున్నా మాటలు తెలుసా ఇప్పుడు నోట్లకెళ్ళి మళ్ళా తప్పు చేసింది కదా.
ఇన్ని రోజులు చేయాలి కదా, పని చేసి చూపిస్తాను. ఏం చేస్తావో చూసుకోవాలి. అసలు నేను చేయలే. మదర్ ప్రాబ్లం నేను చేయాలి. నమ్మకం లేదు కదా. లేదు అదే ఎక్కువ మాట్లాడు. రావద్దు, పో ఇక్కడికి పో. ఊకే ఊసిన కొద్దిగా అట్లనే చూసిరా, మీరే చూసిరా చాటింగ్ అయితే చూసినా లేదా? ఏమో నన్ను అరే ఫోన్ చేసుకుంటా చాటింగ్ చేసుకుంటుంది లేదా? నేను ఒక్కనంటే ఏమో అనుకోవచ్చు, అక్కడ చూసిరా మీరు. ఇష్టం కాదు, చేతిలో ఫోన్ చూసినావు కదా, ఆమెదే ఉండేనా? అకౌంట్ ఓడిది అవుతున్నాను ఎందుకు ఏంది చెడగెత్తరాదవా ఏదో పేడు మొహం వేసుకొని పనికి మళ్ళీ నిజం చెప్పు నువ్వా? అరే ఆమె కొట్టేసినారా బే నువ్వు అవలాగా ఫస్ట్ అకౌంట్ చూపి, నేను అమ్మను ఒకసారి అకౌంట్. ఆమె ఫోన్ లెక్కనే చేసిండు. ఫేక్ అకౌంట్ నిజం చెప్పు, మజాక్ చేసుకో. నేను ఆమెను కొట్టినా మళ్ళీ అప్పుదాకా ఫేక్ అకౌంట్స్ ఉంటాయి కొన్ని. అందరికి తెలుసా మీకు? అందరికి ఒక మజాక్ చేయటం సీరియస్ గా వాడే చేసిందంటే ఆమె చెయ్యదు నాకు తెలుసు. చేసుకుని వాడే ఇప్పుడే చెప్పిండు. రెండు టైపులు చేసింది ఆడే అంటే ఇప్పుడు చెప్తున్నా. అరే పాపం ఆమె కొట్టినా. అరే ఆమె బాగా కొట్టేసిండ్రా, సీరియస్ అయిపోయింది పాపం. వానపాం వెధవా, తొండం తీపిన గున్న ఏనుగు మొహలా మొహం చూడు, పోతావురా రే, నాశనం అయిపోతావు. చేసిన మజాక్ అంతా అదే. 5-6 అకౌంట్లు అంటే ఇంద్రబాబు ఇంకి 10 అకౌంట్లు పుల్లలు పెట్టుడు ఆపవారా నువ్వు? ఏది అకౌంట్ మేమైతే ఎంటర్టైన్ అయినాము అట్లా చెప్పామని. మేము అందుకే ఏం మాట్లాడలేదు. హాయిగా నవ్వుతున్న పప్పులు చూస్తున్నారు ఇప్పుడు మీరు.